రాజభవన్ కుటుంబం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉభయ రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మాజీ ఉన్నతాధికారులు ఎందరెందరో పాల్గొంటున్న ఈ వేదిక చూడవేడుక.
లాభస్థానం శని స్థితి మొదలగు శుభాశుభ యోగముల చేత ఈ సంవత్సరము రమారంగా కనుక చూసుకుంటే సంతోషించాల్సినటువంటి మొదటి విషయాన్ని చెప్తున్నానండి. ఈ సంవత్సరము కూడా గత సంవత్సరము మాదిరిగానే సమృద్ధిగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నానండి. మా చిన్నతనాన, మనందరి చిన్నతనాన కూడా మనం విన్నటువంటి మాట ఒకటి ఉందండి, కృషితో నాస్తి దుర్భిక్షం అని మనం ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళము. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు, కష్టపడితే వేరే దుర్భిక్షం అనేది ఉండదు అని. అలాంటి కృషితో నాస్తి దుర్భిక్షంను ఈ యొక్క 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదీమ తల్లి చక్కటి వర్షాలు పడడం ద్వారా ఒక చుక్క నీటిని కూడా వృధా కానివ్వకుండా జలవనరులను సమృద్ధిగా కాపాడుతూ రాష్ట్రంలో జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడము, జలకళ ఉట్టిపడే ఉండే విధంగా ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో పాలకులు, వాళ్ళందరికీ కూడా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శుభవార్త ఏంటంటే చక్కటి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే మాటను గత సంవత్సరం మీ అందరి సమక్షంలో చెప్పి అదే మాటను తిరిగి ఇప్పుడు కూడా చెప్పగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అయితే హేవలంబ నామ సంవత్సరం ఏదైతే ఉందో ఒక విశేషం ఏంటంటే దుర్ముఖనామ సంవత్సరానికి ఒక అచ్చుప్రతి వంటిది, జిరాక్స్ కాపీ వంటిది. పెద్దగా వ్యత్యాసము దుర్ముఖనామ సంవత్సరానికి హేవలంబ నామ సంవత్సరానికి పెద్దగా వ్యత్యాసములు ఏమీ ఈ సంవత్సరము ఉండకపోవచ్చేమో అనేటువంటి భావన ఒకటి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ సంవత్సరము మంత్రి ఎవరైతే ఉన్నారో అటువంటి మంత్రి శుక్రుడు అయినటువంటి కారణాన ఒక గొప్ప విశేషం ఏంటంటే పాలకులు ప్రజల యొక్క మనోభీష్టాన్ని గుర్తెరిగి వాళ్ళ మనోభీష్టానికి అనుకూలంగా పరిపాలించడము ద్వారా ఇటు పాలకులు కానీ అటు ప్రజలు కానీ సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రి శుక్రుడు అవ్వడం అనేది ఇక గొప్ప విషయము. మంచి ఆలోచనలు, మంచి యొక్క విధానాలు, మంచి రూపకల్పనలన్నీ కూడా ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు మనోభీష్టం, వాళ్ళందరి యొక్క అవసరాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఇబ్బందులు కావచ్చు దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించడం ద్వారా ఈ సంవత్సరం ఇటు పాలకులు కానీ అటు ప్రజలు కానీ సంతోషంగా ఉండడానికి మాత్రము సమృద్ధిగా అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రాజు యొక్క వాహనము ఉయ్యాలవుతుందండి. సేనాధిపతి బృహస్పతి, పూర్వసస్యాధిపతి చంద్రుడు, అపర సస్యాధిపతి శని, అర్ఘాధిపతి గురువు అయ్యాడండి. మేఘాధిపతి కూడా బృహస్పతి అయ్యాడు. మంచి వర్షాలు కురుస్తున్నాయి. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రము సస్యానుకూలమైనటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి కురుస్తూ ఉన్నా కానీ విపరీతమైనటువంటి గాలి ప్రవాహము ద్వారా అనుకున్న ప్రదేశాల్లో కొన్ని చోట్ల వర్షాభావం మాత్రం ఉండడానికి కొంత స్పష్టమైనటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే జలధాన్యాన్ని సర్వాణి స్థలధాన్యాన్ని యానిచ వృక్షజాతి సుఫలిత చంద్రే సస్యాధిపతి అన్నారు. కాబట్టి ఈ సంవత్సరం చంద్రుడు సస్యాధిపతి అవుట చేత జలధాన్యాలు, స్థలధాన్యాలు, మాగాని, మెట్ట పంటలు అన్నీ కూడా వృక్షజాతులు చక్కగా ఫలించడానికి అవకాశం ఉంది. అలాగే పాడి పంటలు కూడా సమృద్ధిగా ఈ సంవత్సరం ఉండడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నది. పాడి పంటలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు. కానీ ఒకే ఒక సమస్య ఏముందంటే పాడి పంటలకు సంబంధించి పశు సంపదకు సంబంధించినటువంటి కొన్ని రకాల వ్యాధులు, పాడి పంటలకు సంబంధించి కొన్ని రకాల క్రిమికీటకాల ద్వారా పంట చేతికి వచ్చే సమయంలో ఏర్పడేటువంటి ఇబ్బందులు, ఈ 2 ఇబ్బందులు కనుక ఈ సంవత్సరం కనుక అధిగమించగలిగితే కనుక చక్కటి సువృష్టి, చక్కటి పాడి పంటలు, చక్కటి వ్యవసాయం ఉండడానికి, ఫలవంతంగా ఉండడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుందండి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మరొక విశేషం కూడా ఉందండి. ముఖ్యంగా వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాన్ని కనుక చెప్పాలంటే భారతదేశం ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతంగా బాధపడుతున్నటువంటి భారతీయులలోనే ఉందండి. బహుశా నేను అనుకుంటాను మధుమేహానికి సంబంధించినటువంటి ఒకానొక అవస్థ. ఈ సంవత్సరంలో మధుమేహానికి సంబంధించినటువంటి కొత్త ఔషధాలు కనిపెట్టడానికి మాత్రము సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంది. బహుశా కొత్త ఔషధములు కూడా ఆవిష్కరించవచ్చు. అలాగే ప్రభుత్వాలు 2 కూడా, ఇరు ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా నేను అనుకుంటాను ఇక్కడ సిద్ధాంతం ప్రకారంగా మా యొక్క భావనలో తెలుస్తున్నది ఏమిటంటే విద్యుత్ రంగం మీద విశేషమైనటువంటి దృష్టిని సారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమలు,
విద్యుత్ రంగము, వీటి మీద రెండు ప్రభుత్వాలు, ఉభయ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రభుత్వాధినేతలు కావచ్చు, ముఖ్యంగా చాలా విశేషమైనటువంటి కృషిని, శ్రద్ధను ఈ రెండు రంగాల మీద ఎక్కువగా పెట్టడానికి అవకాశం ఉంటుందండి. ప్రభుత్వము సమర్థవంతమైనటువంటి చర్యలను తీసుకొనడం ద్వారా కేవలము పంచాంగ ప్రమాణంలో మా యొక్క పరిశోధనలో తేలిన విషయాలు మాత్రమే ప్రస్ఫుటిస్తున్నాను. ప్రభుత్వము సమర్థవంతంగా ప్రతిస్పందించడం ద్వారా పెరిగేటువంటి అదుపులేనటువంటి ధరలు ఏవైతున్నాయో ఆ ధరలు కూడా మధ్యస్థంగా సామాన్యులకు అందుబాటులోకి రావడానికి చాలా అవకాశం కనిపిస్తుంది. కేవలము ప్రజా సంబంధంగా వారికి ఉండబడేటువంటి ఇబ్బందులు తొలగే విధంగా ఏదైతే ఉంటుందో దాని గురించి మాత్రమే ఈ సంవత్సరము ప్రభుత్వాలు ఏవైతున్నాయో విపరీతంగా కృషి చేసేటువంటి అవకాశము, ఎటు చూసినా అటు నీరు కావచ్చు, ఇటు విద్యుత్ కావచ్చు, అటు ధరలు కావచ్చు, ఇటు ఎరువులు కావచ్చు, అటు పాడి పంటలు కావచ్చు, ఏవైనా కానీ ప్రభుత్వాధినేతలకు ఉండేటువంటి ఒకే ఒక దృష్టి ప్రజలకు వీటి విషయంలో అసౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నము. దానికి వారు ఎక్కువగా ప్రామాణికం ఇవ్వడానికి మాత్రం ఈ సంవత్సరము సంపూర్ణమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే నీటి పథకానికి, నీటికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రభుత్వము ఇంకాస్త ఎక్కువగా ఈ సంవత్సరము దృష్టిని కేంద్రీకరిస్తుంది అని కూడా సుస్పష్టంగా ఇక్కడ అవకాశం కనిపిస్తుంది. ధార్మిక రంగము కూడా ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరము చాలా బాగా ఉండవచ్చు. దానితో పాటు పొరుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పాలకులకు పొరుగు రాష్ట్రాలతో ఏ కాస్త చిన్న చిన్న అసమానత్వములు కానీ, ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ హుందాతనంతో చర్చించడం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా సమత్వమైనటువంటి మిత్రుత్వాన్ని కూడా ఈ సంవత్సరము పొందడానికి చాలా చక్కటి అవకాశం కనిపిస్తుంది. విద్యారంగంలో ప్రమాణాలు పెంచడానికి కూడా ప్రభుత్వము చాలా విశేషంగా ప్రయత్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యారంగం కూడా ఈ సంవత్సరము కాస్త పరిణితిని పొందే విధంగా ప్రభుత్వం యొక్క దృష్టి ఉంటుందండి. అలాగే గణిత శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి, సినీ కళాకారులకు, సినీ రంగంలో ఉండేటువంటి కళాకారులకు కావచ్చు, గణిత శాస్త్రవేత్తలకు కావచ్చు, ప్రముఖ సంగీత విద్వాంసులకు కావచ్చు, అలాగే వీరందరికీ కూడా క్రీడాకారులకు, వీళ్లకు సంబంధించి ఈ సంవత్సరము అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందేటువంటి అవకాశం. సంగీత గురువు అన్నమయ్య పాటను, పొడగంటిమయ్య అనే అన్నమయ్య పాటను మన ముందుంచుతారు. 32,000 పదాలతో తొలి తెలుగు వాగ్గేయకారుడిగా ఏడుకొండల వెంకన్న పాదాల చెంత ఉంచిన ప్రతి పదంలో ఆనాటి సామాజిక, సాంస్కృతిక, సాంసారిక అంశాల్ని ప్రతి పదంలో కళ్ళకు కట్టిన అన్నమయ్య పదం మన బ్రతుకుకు వెలుగు చూపే పథం. అన్నమయ్య పదంతో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి బృందం. అన్నమయ్య పాటవలు పరవశించే స్వరాలు, పరిమళించిన ఆధ్యాత్మిక సుమాలు. లిటిల్ మ్యూజిషియన్స్ నోటి వెంట ఈ అన్నమయ్య పాట. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య. ఏడుకొండల వాడికి పాటల పల్లకీలు కట్టి ఊరేగించిన వారు మన అన్నమయ్య. అన్నమయ్య పాట అందరి నోట ఇప్పుడు ఈ వేదిక సాక్షిగా. హలో హలో
పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా. గౌరవనీయులు, రెండు రాష్ట్రాల గవర్నర్ పెద్దల నరసింహన్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్లు పెద్దల రోసయ్య గారు, రామ్మోహన్ రావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, సోదరి సోదరులందరికీ నమస్కారాలు. మామూలుగా మన గవర్నర్ వచ్చినప్పటి నుంచి రాజ్భవన్ ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. అనేక కార్యక్రమాలకు ఇది ఒక మంచి వేదిక కింద అందరినీ ఇక్కడ సమావేశం చేయడం, మన రాష్ట్రం యొక్క సంస్కృతిని కానీ మనుషులందరినీ కలపడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తూ ఉంది. దీనికి మనస్ఫూర్తిగా గవర్నర్ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే సమయంలో ప్రతి సంవత్సరం ప్రీ ఉగాది, మామూలుగా అందరం కూడా రేపు ఉగాది జరుపుకుంటాం. ఈసారి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈ ముగ్గురులో అయితే కన్ఫ్యూజన్ లేదు, గవర్నరు, నాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కన్ఫ్యూజన్ లేదు, అందరం రేపే జరుపుకుంటున్నాం. ప్రీ ఉగాది ఈరోజు గవర్నర్ గారు ఏర్పాటు చేశారు. అదే సమయంలో పంచాంగ ఉగాదనంగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మనం ఒకసారి చూస్తే మంచి చెడులకు ప్రతీక. అందులో షడ్రుచులు అన్నీ ఉంటాయి. అంటే జీవితం అంటే ఒక ఆనందమే కాదు, ఒక కష్టమే కాదు, సమస్యలు ఉంటాయి. అదే సమయంలో ఆనందం కూడా ఉంటుంది. చెప్పడానికి ఏ సమస్య అయినా సరే యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడానికి ఉగాది పచ్చడి ఉంటుంది. ఉగాది పచ్చడి ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు మొదట తీసుకుంటాం. అక్కడి నుంచే దేవుణ్ణి ప్రార్థిస్తాం, అక్కడి నుంచే కొత్త సంవత్సరానికి నాంది పలుకుతాం. అది అయిన తర్వాత చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం పంచాంగ శ్రవణం. అంటే అందరం యాంగ్జైటీతో ఉంటాం, ఈ సంవత్సరం నాకెట్టుంటుంది, రాష్ట్రానికి ఎట్టుంటుంది, వ్యక్తులకు ఎట్టుందని ఆలోచిస్తాం. అలాంటిది గ్రామాల్లో కూడా పంచాంగ శ్రవణం సాయంత్రం చాలా ఇదే మరికి కూర్చోబెట్టి ఎవరికి తోచిన విధంగా వారు ఒక ఫంక్షన్ పెట్టుకొని మొత్తం పంచాంగం ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఈసారి శ్రీ విద్యాసాగర్ శ్రీ శర్మ గారు, ఆయన 6 నెలలు చదివాను, 5 నిమిషాల్లో చెప్పలేను, కానీ అన్ని శుభాలే ఉంటాయి. ఏదైనా అపశుభం ఉంటుందని చెప్పాలనుకున్నాను, కానీ ఈసారి మాత్రం అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయని. మంచి వర్షం, మంచి కరెంటు, అదే మరి పంటలు, పాడి పంటలు, అదే మరి ధరలు తగ్గడం, అన్ని శుభవార్తలు చెప్పారు. అంటే మనందరికీ మంచి వార్త ఈరోజు వచ్చింది. ఈ వార్తతో సగం ఏ సమస్యలున్నా పరిష్కారం అయిపోతాయి. ఇంకేదైనా ఉంటే పరిపాలనలో ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా పాలకులుగా అడ్మినిస్ట్రేషన్లో ఉండే మేము ఆలోచించేది ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, అలాంటి సుపరిపాలన ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి సుపరిపాలన ఇవ్వాలన్నా నేచర్ మనతో కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. వర్షాలు బాగా పడితే పరిపాలన చాలా సులభం అవుతుంది. మనం చేసే ప్రయత్నాలకు కూడా మంచి ఫలితాలు వస్తాయి.
అలాంటి ఉగాది ఈరోజు సంవత్సరంలో మంచి వర్షాలు పడుతున్నాయి. అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రులకు అందరికీ కూడా శుభం జరగాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. రేవళంబి ఉగాది హేమమయం కావాలని ఈ రాజభవన్ ఉగాది వేడుక మనుషులను కలిపే వేదిక, మనసులను కలిపే వేడుక అని మరి షడ్రుచుల ఉగాది పచ్చడిలో జీవన తత్వాన్ని ఆవిష్కరించిన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందజేస్తోంది ఈ వేదిక. యావత్ ప్రపంచ మానవాళి తెలుగువారి వైపు చూస్తున్న వేళ, తెలుగు తేజం యావత్ ప్రపంచ వ్యాప్తమవుతున్న వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ కలిసి ఒక ఉత్తమమైన ఉన్నతమైన పండగ వాతావరణాన్ని సొంతం చేసుకుంటున్న వేళ రాజ్భవన్ కుటుంబం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు చెబుతోంది. తర్వాత అంశానికి ముందు ఒక రుచికరమైన ప్రకటన. నేత్రానందం శ్రవణానందాన్ని కలిగిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్ని మనం చూడటం జరిగింది. అద్భుతమైన విందు, రుచికరమైన విందు మన ముందు సిద్ధం కాబోతూ ఉంది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం విందు భోజనం మీరందరూ కూడా ఆస్వాదించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆదరణీయతకి రాజ్భవన్ వాకిళ్ళు పుట్టినిల్లు, ఆత్మీయత విందులకి ఈ లోగిళ్ళు అచ్చమైన తెలుగింటి వాకిళ్ళు. కాబట్టి విందుని మనం తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కార్యక్రమంలో ఇప్పుడు ఆరభి అశోక్ గుర్జాలే గారు ఆరభిని స్థాపించి 2 దశాబ్దాలు కావస్తూ ఉంది. 5 విద్యార్థులతో స్థాపించిన ఆరభి ఇప్పుడు 1000 మందికి పైగా వైలిన్ విద్వాంసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆరభి వారి వైలిన్ కచేరీని మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. All the dignitaries, guests are again requested to have dinner. దయచేసి ఉగాది పండుగ భోజనాన్ని ఆస్వాదించి వెళ్లాల్సిందిగా రాజభవన్ కుటుంబం కోరుతోంది. అశోక్ గుర్జాలే గారి ఆరభి వైలిన్ సింఫనీకి స్వాగతం.